ఆ రెండు గ్రామాలకు ఇవే చివరి ఎన్నికలు. అవి కూడా ఈరోజు సాయంకాలంతో ముగిసిపోయాయి. ఎన్నికల రిజల్ట్ కూడా వచ్చింది. వస్తే వాళ్లకు నెక్స్ట్ ఒక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు ఒకటి రావచ్చు. కానీ వాళ్ళు వాళ్ళ ఉనికిని కోల్పోతున్నారు. ఈరోజు సర్పంచ్ ఎలక్షన్ల సందర్భంగా ఎవరిని పిలిచినా ఎవరిని కదిలించినా వాళ్ళు భావోద్వేగానికి గురి అయ్యారు. ఆ సంఘటన ఎక్కడ జరిగింది, ఏవి ఆ గ్రామాలు తెలుసుకుందాం పదండి. ఉదండాపూర్, వల్లూరు రెండు గ్రామాల్లో ఇక్కడ పంచాయతీ ఎన్నికలు చివరి. అదేమిటి, రెండు గ్రామాలు మున్సిపాలిటీలో ఏమైనా విలీనం అవుతున్నాయా అని సందేహం వస్తుంది కాదు. అది ఏమి కాదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న ఉదండాపూర్ రిజర్వాయర్లో ఈ రెండు గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి. ఆ గ్రామాలు ఇక్కడి నుండి తరలింపు అనివార్యమవుతుంది. ప్రస్తుతం రెండు గ్రామాలకు అక్కడ ఎన్నికలు చివరి కావడం గమనార్హం. దీంతో ఆ ప్రజలు బాగా భావోద్వేగానికి గురవుతున్నారు. ఉదండాపూర్ రిజర్వాయర్ కింద ఉదండాపూర్, వల్లూరు జీపీలు పూర్తిగా ముంపుకు గురవుతున్నాయి. ఈ రెండు గ్రామాలకు బండమీదిపల్లి జీపీ సమీపంలో పునరావాసం ఏర్పాటు చేస్తున్నారు. అయితే ముంపు నిర్వాసితులకు అందాల్సిన ప్యాకేజీ ఆలస్యం కావడంతో గ్రామాల తరలింపు జరగలేదు. కొన్నేళ్లుగా గ్రామస్తులు పోరాటం చేస్తూనే ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పునరావాసానికి హామీ ఇచ్చినప్పటికీ సాధ్యపడలేదు. ప్రస్తుతం ఎమ్మెల్యే జానంపల్లి అనిరుద్ రెడ్డి ముంపు బాధితుల పక్షాన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్యాకేజీ పెంపునకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే రూపాయలు 144 కోట్లకు పెంచుతూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఎన్నికలు ముగిశాక ఆ డబ్బు నిర్వాసితులకు పంపిణీ చేయనున్నారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. దీంతో ఏడాదిలో గ్రామం పూర్తిగా తరలింపు కావాల్సిందే. అందుకే రెండు జీపీలకు ప్రభుత్వం ఉన్న చోటనే జరిగే ఎన్నికలు చివరి అని చెప్తున్నారు. పునరావాసం తర్వాత ఇవే గ్రామాలకు ఎన్నికలు జరగనున్నప్పటికీ స్థానభ్రంశం తప్పదు. అయితే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ ఇడిచిపెట్టి ఏం చేయాలి? ఉండాలన్నా పోవాలన్నా? మా తాత ముత్తాత పొలాలు మాకేమో 5 లక్షలు ఇక్కడ అయిపోయాయి. మేము అక్కడ పోయి ఎక్కడ సావాలి? మా పరిస్థితి ఎట్లా, మా బతుకుతేరు ఎట్లా అని అదే ఆలోచనగా ఉన్నాము. శ్రీశైలం మా ఉదండాపూర్ గ్రామం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలో భాగంగా నిర్మిస్తున్న ఉదండాపూర్ రిజర్వాయర్లో ముంపున గురవుతుంది. కాబట్టి మాకు అనిరుద్ రెడ్డి సార్ గారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మాకు ప్యాకేజీ పెంచడం జరిగింది. ఆయనకు అనుకూలంగా మేము కింద గ్రామ పంచాయతీలో ఆయన ఏది పనులు చెప్పినా కానీ మా పైన మేము దానికి స్పందిస్తున్నాము. ఈ ఊరికి ఇవే చివరి సర్పంచ్ ఎన్నికలు కదా, తర్వాత మిమ్మల్ని షిఫ్ట్ చేస్తారు కదా, మీరు ఏమనుకుంటారు ఈ ఊరితో ఈ మట్టితో ఉన్న అనుబంధం గురించి? ఎన్నో ఏళ్ళ నుంచి మా తాతలు ముత్తాల నుంచి ఇక్కడ ఉండి ఈరోజు ఊరిని విడిచిపెట్టుకోవాలంటే ఎంతో బాధాకరమైన విషయము. ఇప్పటికే ఈ ప్రాజెక్టు ఇక్కడ వేయడం అనేది చాలా విషాదకరమైన విషయము. ఆ కొత్త ఊర్లలో ఎలా జీవిస్తాము ఏందనే కాన్సెప్టే తెలియదు మాకు. వేరే ఊళ్ళలో బతకాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ లాస్ట్ పోలింగ్ కాబట్టి భారీ ఎత్తున పోలింగ్ కూడా నడుస్తున్నారు. ఇప్పటికీ ప్రతి ఒక్క విలేజ్ నుంచి, హైదరాబాద్ నుంచి ప్రతి ఒక్కరు వచ్చి పోలింగ్ అటెండ్ అవుతున్నారు. ఈ ఊరితోనే మాకు చిన్నప్పటి నుంచి ఊళ్ళో పుట్టి పెరిగినాము. నెక్స్ట్ అటు పోయినాక ఏ పరిస్థితి ఉంటుందో ఏ దుస్థితి ఉంటుందో మాకు అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మెజార్టీలో గెలవాలని ప్రతి ఒక్క కార్యకర్తలు అనుబంధం. ఈ మట్టితో ఉన్న అనుబంధం ఏంటంటే నాకు 41 సంవత్సరాలు ఉన్నాయి. గత 41 సంవత్సరాల నుంచి ఈ మట్టినే మేము నమ్ముకొని బతుకుతున్నాం. ఎందుకంటే మా తాత ముత్తాతల బొందలు కానీ, గోరీలు కానీ, మరియు చెట్లు కానీ, ఈ ప్రకృతి వనం చుట్టుపక్కల ఉన్న అడవి కానీ, ఎందుకంటే బతకలేని వారు, పని చేసుకునే వారు అడవికి పోయి చింతవలకాయలు కానీ మరియు కట్టెలు కానీ కొట్టుకొని బతికే వాళ్ళు. కానీ ఇప్పుడు అక్కడ షిఫ్ట్ అయితే మాత్రం ఆ పరిస్థితి లేదు. ఈ బంధాన్ని మేము చాలా బాధగా భావిస్తున్నాము. కాబట్టి ఎంత బాధ భావించినా గవర్నమెంట్కు సహకరించాలనే ఒకే ఒక ఉద్దేశంతో మాకు ఈ సంతకాలు చేసి ఊరును కోల్పోవడం జరిగింది. మరి గవర్నమెంట్ దృష్టిలో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని అర్థం చేసుకొని మాకు సరిపోయే డెవలప్మెంట్ అన్నీ ఏర్పాటు చేసి మాకు ఖచ్చితంగా
ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని నేను కోరుకుంటున్నాను. అంటే మాకు జీవనోపాధి మొత్తం కోల్పోయాం. ఇప్పుడు చెరువులు కానీ చేపలు పట్టడంలో కానీ మరియు మేకలు, గొర్రెలు, ఆవులు, బర్రెలు దాని మీద మాత్రం చాలామంది రైతులు బతుకుతున్నారు. ఇప్పుడు అక్కడ పోతే అలాంటివి ఏమీ లేవు కాబట్టి ముఖ్యంగా మాకు జీవనోపాధి ఇప్పుడు సెజ్లో కానీ గవర్నమెంట్ మామూలుగా ప్రైవేట్ జాబులు కానీ మరియు యువతకు ఉద్యోగ అవకాశాలు కానీ జీవనోపాధి ఇప్పుడు ఈ రిజర్వ్ ఏర్పడితే ఈ చేపల పెంపకం కానీ మరి ముఖ్యంగా ముదిరాజులకు కానీ అన్నీ ఏర్పాటు చేసి మెంబర్ కలిసి డిప్యూటీ సర్పంచ్ కావడం జరిగింది. నాకు తెలిసిన కొన్ని ఈ ల్యాండ్కు సంబంధించిన విషయాలు కానీ ఊరుకు మంచి కోసం కానీ అన్నీ నాకు తెలిసిన విధంగా నేను సహాయము ఊరి గ్రామస్తులకు అన్నలకు అక్కలకు సాయం చేయడం జరిగింది. ఆ విధంగానే గ్రామ ప్రజలు నన్ను ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబెట్టి భారీ మెజార్టీతో గెలిపిస్తారని నాకు హామీ ఇవ్వడం జరిగింది. దానికోసమే నేను సర్పంచ్ అభ్యర్థిగా నిలవడం జరిగింది. ఇక్కడ ఇచ్చే ప్యాకేజెస్ కానీ R&R ప్యాకేజెస్ కానీ దీంతో మాకు ఎటువంటి నెక్స్ట్ ప్లాట్లు తీసుకోవడం కానీ ఇల్లు కట్టుకోవడం దేనికి సరిపోని విధంగా ఉంది. ఒకప్పుడు వన్ టైం సెటిల్మెంట్ అన్నప్పుడు ఫస్ట్లోనే ఇచ్చింటే ఈరోజు అన్నిటికీ అనుకూలంగా ఉండేది. ఇప్పుడు అట్లా కాకుండా ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదు. ఇప్పుడు ఆ వచ్చే డబ్బులతో ఏం చేయాలన్నా ఏది ఈడ 4 ఎకరాలు పోయినా కూడా ఆడ ఒక ప్లాట్ కొనలేని దుస్థితి ఉన్నది. అలాగే ఇక్కడ వచ్చే ప్యాకేజీ 16 లక్షలు 18 లక్షలు ఒక ఇల్లు కట్టుకోవాలంటే కూడా కట్టుకోలేని పరిస్థితులలో ఈరోజు ఉదండపూర్ జనాలంతా చాలా బాధలా ఉన్నారు. తాత ముత్తాతల కాలం నుంచి వాళ్ళు అక్కడే ఉంటున్నారు. వాళ్ళని తరలిస్తున్నారు కనుక ప్రభుత్వాలు పెద్ద మనసుతో వ్యవహరించాలి. వాళ్లకు ఉండడానికి ఇండ్లు, నివాసాలతో పాటు ఇప్పుడున్న యువతకు ఉద్యోగ అవకాశం కల్పించడానికి మార్గాలు కూడా వెతకాలి. అలాగే వాళ్ళకు వృత్తి నైపుణ్యంలో శిక్షణలు కల్పిస్తూ వాళ్ళ భవిష్యత్తుకు ప్రభుత్వాలు అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అంటున్నారు నిపుణులు. అలాగే వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత మహిళలకు వడ్డీ లేని రుణాలు, అలాగే వితంతువులకు ఉపాధి కల్పన, గొర్రెలు మేకలు కాసుకొని బతికేవాళ్ళు, మత్స్యకారులకు కూడా ప్రభుత్వం అండగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు. మరి చూడాలి నిర్వాసితులకు ప్రభుత్వం ఏ విధంగా అండగా ఉంటుందో. వార్త నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.